రామ్ చరణ్ గారు ఈ ఫొటోస్ చూసిన తర్వాత అందరూ ముందుగానే మాట ఏంటంటే, ఆ కన్నలేంటయ్యా బాబు ఆ విధంగా పెంచేశావు అని చెప్పేసి సగానికి పైగా కామెంట్లు కూడా అదే విధంగా కనిపిస్తున్నాయి. మరి రామ్ చరణ్ గారు రీసెంట్ టైంలో అంటే పెద్ద సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఏదో ఒక రకంగా ఖచ్చితంగా అనుకున్న సమయానికి మాత్రం షూటింగ్ అంతా కూడా కంప్లీట్ చేసి అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా అనుకున్న రోజున ఈ సినిమాని రిలీజ్ చేయాలి అని చెప్పేసి ఒకవైపు డైరెక్టర్ బుచ్చిబాబు గారు, అదేవిధంగా రామ్ చరణ్ గారు టీం అంతా కూడా చాలా చాలా శరవేగంగా షూటింగ్ పనులన్నీ కూడా కంప్లీట్ చేయడానికి సహాయ శక్తులా కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. సో రీసెంట్గా వచ్చినటువంటి చికిరి సాంగ్ ఇప్పటికే 200 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి ప్రపంచవ్యాప్తంగా భాషతోని సంబంధం లేకుండా అందరూ కూడా ఈ యొక్క సాంగ్ని ఎంజాయ్ చేయడం కానీ, అందులో ఉన్నటువంటి స్టెప్స్ని రీక్రియేట్ చేయడం కానీ మనం చూసాం. సోషల్ మీడియా వేదికగా ఈ సాంగ్ అనేది అంటే సోషల్ మీడియా మొత్తాన్ని కూడా షేక్ చేసిందని చెప్పుకోవచ్చు. సో మరి ఇప్పుడు ఒక షెడ్యూల్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ మనం చూసాం రీసెంట్గా మైసూర్లో మన జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో సుమారుగా ఒక 500 మంది స్పెషల్ డాన్సర్లతోని ఒక భారీ సాంగ్ షూటింగ్ని కూడా చేశారు అని చెప్పేసి అయితే మనం విన్నాం. సో మరి అలాంటి షెడ్యూల్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సినిమాకి కావాల్సినటువంటి అసలైన మసాలా సీన్స్ అనేవి చేస్తున్నాము అని చెప్పేసి ఒక మాట చెప్తూ, దానికి తోడు రామ్ చరణ్ గారు ఇలాంటి అంటే ఈ ఫొటోస్ని తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేశారనమాట. అంటే వర్కింగ్ ఇన్ సైలెన్స్ అని చెప్పేసి అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ రెడీ ఫర్ నెక్స్ట్ ఛాలెంజ్ అని చెప్పేసి అంటే క్యాప్షన్ కూడా ఈ ఫొటోస్కి ఇవ్వడం జరిగింది. సో మరి దాన్ని చూస్తే మనం క్లియర్గా ఏం అర్థమవుతుందంటే ఖచ్చితంగా ఈ సినిమాలో ఏదో కొత్తగా చూపించబోతున్నారు. సో మరి రామ్ చరణ్ గారు ఆల్రెడీ ఆయన బాడీ బిల్డింగ్ అనేది ఏ లెవెల్లో ఉంటుంది, హై లెవెల్లో మనకు తెలుసు. దానికి తోడు ఇంకా స్పెషలిస్టులతోని ఆయన ఒక ట్రైనింగ్ని తీసుకుంటూ ఈ విధంగా తన బాడీని ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటూ ఉన్నాడంటే మరి బుచ్చిబాబు గారు ఏ విధంగా ప్లాన్ చేశారు, బుచ్చిబాబు గారి ప్లానింగ్లో రామ్ చరణ్ గారు ఏ విధంగా కనిపించబోతున్నారని చెప్పేసి మెగా ఫ్యాన్స్ మాత్రం చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి ఈ ఫొటోస్ని చూసిన తర్వాత ఆ వెయిటింగ్ అనేది ఇంకా డబుల్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరికి కూడా ఈ యొక్క విజువల్ వండర్ ట్రీట్ అని చెప్పేసి ఈ సినిమాతోని నిరూపించబోతున్నారు అని చెప్పేసి కూడా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. మరి చూడాలి బుచ్చిబాబు గారు కావచ్చు, రామ్ చరణ్ గారు కావచ్చు, మరి ఈ సినిమా గురించి ఇంకా ఎలాంటి అప్డేట్స్ ఇస్తారు ఏంటి అని.